హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో మనకు టీఎస్ దోస్ ద్వారా ఆల్రెడీ ఫేజ్ 3 యొక్క రిజల్ట్స్ వచ్చాయి. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకున్న డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తానండి. సో ఫస్ట్ ఇక్కడ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చి కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు లాస్ట్, సెకండ్ వచ్చేసి ఇంట్రా కాలేజ్ గురించి కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, అండ్ థర్డ్ వచ్చేసి మనకు సపోజ్ ఇంట్రా కాలేజ్లో మనము కోర్స్ చేంజ్ అయితే లైక్ ఎప్పుడు రిజల్ట్స్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఫేజ్ అండి. నేను ఆల్రెడీ స్పెషల్ ఫేజ్ గురించి వీడియో చేశాను, స్పెషల్ ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్, సో అది కూడా చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ స్పెషల్ ఫేజ్ తర్వాత ఇంకా ఏమైనా సీట్స్ మిగిలితే మనకు స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. సో దాని గురించి కూడా ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఎవరికైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లాస్ట్ ఫేజ్లో ఏ కాలేజ్ అయితే వస్తుందో ఆ కాలేజ్కి మీరు వెళ్ళాలి. అంటే మీకు ఫైనల్గా ఫేజ్ 3లో అది కూడా ఎవరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, ఆన్లైన్లోనే మీకు అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ కూడా చాలామంది ఇంకా కొందరు ఫేజ్ 3లో వచ్చిన కాలేజ్ నాకు ఫేజ్ 2 వస్తుందా, అది కాదండి. ఫేజ్ 2 నేను చాలాసార్లు చెప్పాను, ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్ కన్నా మంచి కాలేజెస్ పెట్టాలి. కొందరు ఏం చేశారు, కింద కాలేజెస్ పెట్టారు. సో మీకు ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్ కూడా పోయింది. నేను చాలాసార్లు రిపీట్ కూడా చేశాను, మీకు వచ్చిన కాలేజ్ కన్నా మంచి కాలేజెస్ పెట్టాలి ఎప్పుడన్నా, అప్పుడే మీకు ఆ కాలేజ్ కాకపోయినా మీకు పైన కాలేజెస్ అన్నీ వస్తాయి. సో చాలా మిస్టేక్స్ చేస్తారు. సో మీకు స్పెషల్ ఫేజ్లో ఈ మిస్టేక్స్ చేయకండి. సో ఫస్ట్ వచ్చేసి కౌన్సిలింగ్. ఎవరైతే ఫేజ్ 3లో సీట్ కన్ఫర్మ్ చేసుకుంటున్నారో మనకు 8th to 12th డేట్ ఇచ్చారు. సో ఇంకా 1 డే మాత్రమే మిగిలింది కాబట్టి పక్కా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని అండ్ 2 sets జిరాక్స్, ఫొటోస్, సో టీసీ అయితే కంపల్సరీ. మీరు మీ టీసీ ప్రతి కాలేజ్ వాళ్ళు అడుగుతున్నారు. సో పక్కా మీరు టీసీ ఇస్తేనే అప్పుడే మీ అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది. మీరు ఒక్కసారి టీసీ ఇస్తే వాళ్ళు ఇవ్వరండి. సో మీరు డిగ్రీ జాయిన్ అవుదాం అనుకుంటున్నారా, ఫార్మసీయా, ఇంజనీరింగా, ఎవరైనా కానీ టీసీ ఇచ్చే ముందే ఒకసారి ఆలోచించుకోండి. సో ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి 12th లాస్ట్ డేట్. అండ్ కౌన్సిలింగ్కి కావాల్సిన అన్ని ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ కానీ ఏమేమి అడుగుతారు, ఎలా ఉంటుంది ప్రాసెస్ అన్నీ చెప్పేసాను వీడియోలో, ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో ఫస్ట్ వచ్చేసి కౌన్సిలింగ్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకు మాత్రమే సీట్ బుక్ అవుతుంది. సెకండ్ పాయింట్, ఇంట్రా కాలేజ్ ఆప్షన్ ఎవరికి ఇస్తారు. ఎవరైతే మీకు ఫేజ్ 3లో వచ్చిన కాలేజ్కి విజిట్ అయ్యి అక్కడ మీ సర్టిఫికేట్స్ ఇచ్చేసి టీసీ సబ్మిట్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటారో సీట్, వాళ్ళకు మాత్రమే ఇంట్రా కాలేజ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ఆ ఇంట్రా కాలేజ్ వెబ్ ఆప్షన్ అంటే ఏంటంటే మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్లోనే కోర్సెస్ చేంజ్ చేసుకోవచ్చు, వేరే కాలేజ్ కాదు. మీకు వచ్చిన కాలేజ్లోనే, ఎగ్జాంపుల్ మీకు బీఏ వచ్చింది, బీఏ తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ వచ్చింది, మీరు తెలుగు చేద్దాం అనుకుంటున్నారు, అలా వెబ్ ఆప్షన్స్ మాత్రమే బీఏలో పెట్టుకోవచ్చు. బీఎస్సీ వచ్చింది, చాలా మందికి బీఎస్సీ బీజెడ్సీ చేయాలని ఉంటుంది, కానీ బీఎస్సీ బీజెడ్సీ రాదు. సో ఇట్లా మైక్రోబయాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ ఇలా కొన్ని వస్తాయి వేరే. సో అప్పుడు మీకు వచ్చిన కోర్సులో మీ కాలేజ్లోనే చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్, ఇంట్రా కాలేజ్ వెబ్ ఆప్షన్స్. అవి ఎప్పుడు ఉన్నాయి డేట్స్ అంటే 16th to 18th జూలై. ఇంకొకసారి చెప్తున్నాను, 16th to 18th జూలై మీరు ఇంట్రా కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎలా అయితే మీరు దోస్తు ద్వారా వెబ్ ఆప్షన్స్ పెట్టారో సేమ్ లాగిన్ అయ్యి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. మీకు వచ్చిన కాలేజీలో కోర్సెస్ మాత్రమే పెట్టాలి, జస్ట్ 1 minute పని అది. ఇది సెకండ్ పాయింట్. మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ చేంజ్ అయ్యాయా లేవా, ఎప్పుడు వస్తాయి రిజల్ట్స్ అంటే 19th జూలై రోజు వస్తాయి. అంటే మీరు పెట్టిన నెక్స్ట్ రోజే వస్తాయి. 18th లాస్ట్ డేట్, 19th రోజు మీకు వచ్చేస్తాయి. వెబ్సైట్లో ఉన్న డేట్స్ ఇవి, లేదంటే మన చేంజెస్ కూడా రావచ్చు. సో మోస్ట్లీ వెబ్సైట్లో ఉన్న ప్రకారంగానే ఇస్తారు. సో 19th రోజు మీకు రిజల్ట్స్ వస్తాయి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంట్రా కాలేజ్ అనేది మీ కాలేజ్లోనే కోర్సెస్ చేంజ్ అవుతాయి. అది ఎవరికి ఇస్తారు, కాలేజ్కి మీరు ఆల్రెడీ వెళ్ళి సబ్మిట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇది మెయిన్ పాయింట్ అండి. నెక్స్ట్ స్పెషల్ ఫేజ్ గురించి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, మనకు టీఎస్ దోస్ ద్వారా అఫీషియల్గా వచ్చింది. ఎవరైతే ఈ ఎంసెట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు ఫేజ్ 1 వాళ్ళకు ఎంసెట్ ఫార్మసీ కానీ ఇంజనీరింగ్ వాళ్ళకు అయిన తర్వాతనే ఉంటుంది. సో మీరు అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఎప్పుడు ఇచ్చారంటే వాళ్ళు పేపర్ కట్లో, అంటే న్యూస్ పేపర్లో ఎప్పుడు ఇచ్చారంటే ఆగస్ట్లో ఇచ్చారు, ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఇచ్చారు. సో ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే మనకు నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్పెషల్ ఫేజ్ తర్వాత ఏమైనా స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయంటే ఉండొచ్చు, అది ఇప్పుడు చెప్పలేము. మీకు స్పెషల్ ఫేజ్లో ఎన్ని సీట్స్ మిగిలాయి అని ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఇన్ని సీట్స్ ఉన్నాయి, కాకపోతే ఏ కోర్స్కి ఎన్ని ఉన్నాయి, ఏ కాలేజీలో ఎన్ని ఉన్నాయి చెప్పారు. ఈ స్పెషల్ ఫేజ్ ఎవరు ఎలిజిబుల్ అంటే
మీరు ఎవరైతే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేస్తారు కదా టీసీ, వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో మెయిన్ పాయింట్ చాలా మంది, ఇంకా నేను ఆల్రెడీ చెప్పాను కానీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు ఒక్కసారి కాలేజ్కి వెళ్ళి టీసీ ఇస్తే మీరు ఆ కాలేజ్కే పరిమితం, ఇక వేరే కౌన్సిలింగ్స్కి మీరు పాసిబుల్ కాదు. స్పెషల్ ఫేస్కి ఎవరంటే అసలు ఇప్పటిదాకా రిజిస్టర్ కాని వాళ్ళు అండ్ కొత్త లైక్ ఏ కాలేజ్ రాని వాళ్ళు. టీఎస్ దోస్లో పార్టిసిపేట్ చేశారు మీరు, కాకపోతే మీకు ఏ కాలేజ్ రాలేదు, సో వాళ్ళు మాత్రమే స్పెషల్ ఫేస్కి ఎలిజిబుల్. ఇది మనకు ఆగస్ట్లో ఉండొచ్చు, ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్లో. నెక్స్ట్ ఈ స్పెషల్ ఫేజ్ తర్వాత స్పాట్ అడ్మిషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. స్పాట్ అడ్మిషన్ అంటే ఇప్పుడు కొన్ని సీట్స్ మిగిలినాయి, ఎవరన్నా వచ్చి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు అంటారు. సో అప్పుడు ఎవరన్నా వెళ్ళి అడ్మిషన్ తీసుకోవచ్చు, కాకపోతే అక్కడ కొన్ని రూల్స్ వేరు ఉంటాయి. అంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావని, సో అవి ఆ గైడ్ లైన్స్ అన్ని స్పెషల్ ఫేజ్ తర్వాత ఉంటాయి. సో మోస్ట్లీ స్పెషల్ ఫేజ్ వరకు మీకు ఏదో ఒక కాలేజ్ వచ్చేటట్టు చూసుకోండి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. స్పెషల్ ఫేజ్ అయితే ఆగస్టులో నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైతే ఇప్పటి వరకు అసలు కాలేజే రాలేదు వాళ్ళకు, ఆ కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్. ఆల్రెడీ ఏదో ఒక కాలేజ్ వచ్చి కాలేజ్కి వెళ్ళి ఏమన్నా సబ్మిట్ చేస్తే బుక్ చేసుకుంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో 12th లాస్ట్ డేట్ కాబట్టి ఫాస్ట్గా మీరు వెళ్ళి సర్టిఫికేట్స్ ఇచ్చేసేయండి. సర్టిఫికేట్స్ ఇచ్చేసి మీరు కాలేజ్లో జాయిన్ అయిపోవచ్చు. కాలేజ్ కూడా మనకు ఆగస్ట్లో అలా స్టార్ట్ అవుతుంది, ఆ సెప్టెంబర్లో కూడా స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ మనకు కాలేజ్ ఇంపార్టెంట్. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే, మీకు సరే మీకు ఇంటర్ మార్క్స్ కొద్దిగా నార్మల్గా వచ్చాయి, ఏదో ఒక కాలేజ్ వచ్చింది, ఓకే పర్లేదండి. ఇప్పుడు ఇది ఇంటర్ తర్వాత డిగ్రీ చేస్తున్నారు, ఏం కాదు. డిగ్రీ తర్వాత ఇంకా పీజీ ఉంటుంది, చాలా హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మీకు ఇప్పుడు తక్కువ కాలేజు అసలు కాలేజే రాలేదంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు స్పెషల్ ఫేజ్ ఉంది, స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి, మీకు నచ్చిన కాలేజీలో వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్, ఎవరైతే కౌన్సిలింగ్కి అటెండ్ అయిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకు కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది. మాకు మంచి మార్క్స్ వచ్చి కూడా కాలేజ్ మంచి వచ్చింది కానీ కోర్స్ మంచి రాలేదు, ఏం కాదు. ఇంట్రా ఆప్షన్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. చాలా మంది ఇంజనీరింగ్కి ఫార్మసీకి వెళ్ళిపోతారు కాబట్టి మీకు ఛాన్స్ ఉంది, 50% ఛాన్స్ ఉన్నది. ఎవరికో కొద్దిగా తక్కువ మార్క్స్ ఉంటే 930, 900, 800 అట్లుంటే మీకు 940, 950 అబౌవ్ ఉన్న వాళ్ళకి ఈజీ వచ్చేస్తుంది. సో ఇది మెయిన్ పాయింట్. ఇంకొక మెయిన్ పాయింట్, మీరు డిప్రెషన్లో కానీ ఇట్లా అబ్బా నాకు కాలేజ్ వస్తే బాగుండు అలా ఏమనుకోకండి. ఇది జస్ట్ డిగ్రీ కదా, ఏం కాదు, ఏ కాలేజీలో చేయం కాదు, మీకు అలవాటు అయిపోతుంది. సో దాన్ని ఫెయిల్యూర్గా తీసుకోకండి. ఇప్పుడు ఏదో ఒక కాలేజ్ నార్మల్ కాలేజ్ వచ్చినంత మాత్రాన మీరు ఫెయిల్యూర్ కాదు, మీరు స్టేబుల్గా ఉండండి. ఇప్పటి నుంచి మంచిగా ప్రిపేర్ అవ్వండి మన గవర్నమెంట్ జాబ్స్కి కానీ. సో ఇలా మైండ్ని మీరు ఫెయిల్యూర్ నుంచి పాజిటివ్గా తీసుకోండి. నేను అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో మెయిన్గా ఎవరికైతే కాలేజ్ రాలేదో, మీకు నచ్చిన కాలేజ్ రాలేదో, లేదంటే మీకు కోర్స్ మంచిగా రాలేదో, మెయిన్గా మీరు ఏం చేయండి అంటే లైట్ తీసుకోండి, ఏం కాదు, అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి మీరు మంచిగా ఏమన్నా ఫోకస్ చేయండి, మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. సో అలా మీరు ఫెయిల్యూర్ నుంచి పాజిటివ్ కూడా వెళ్ళొచ్చు. మీకు కాలేజ్ మంచి వచ్చినంత మాత్రాన అక్కడ ఏముండదు, డిగ్రీలో ఏముండదు. మీరు సొంతంగా ఏమైనా నేర్చుకోవాలన్నా, లేదంటే ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలన్నా మీరు సొంతంగా నేర్చుకుంటేనే ఏమన్నా మనము నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. మీకు నిజాం కాలేజ్ వచ్చినా, కోటి వచ్చినా, నార్మల్ కాలేజ్ వచ్చినా ఇప్పటి నుంచి మీరు ఏం చదువుతారు, సో దాని మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ వదిలేయండి, ఏదో ఒక కాలేజ్ వచ్చింది, కానీ ఇప్పటి నుంచి మీరు ఏం చదువుతున్నారు, ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, మీరు మీ ఫ్రెండ్స్తో ఎట్లుంటున్నారు, ఉన్న ఎన్వైర్న్మెంట్లో ఎట్లుంటున్నారు, అది డిపెండ్స్. సో దాని మీదనే మీ యొక్క గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మీకు కాలేజ్ వచ్చినా రాకపోయినా, నార్మల్ కాలేజ్ వచ్చినా, అసలు కోర్స్ రాకపోయినా, ఏమైనా పాజిటివ్గా తీసుకోండి. ఎందుకంటే పేరెంట్స్ ఉంటారు, సో వాళ్ళు బాధపడతారు. కాబట్టి మీరు స్టేబుల్గా ఉంటే బాగుంటుంది. సో ఇది మెయిన్ పాయింట్ అండి. ఏం బాధపడకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మెయిన్గా టెలిగ్రామ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇంటర్ అంటే ఇప్పుడుగా డిగ్రీ చేయడానికి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, కొద్దిగా మంచిగా థింక్ చేయాలి. ఇట్లా ఫెయిల్యూర్ కానీ ఇట్లా ఏదో కాలేజ్ వచ్చింది, నాకు చిన్న కాలేజ్ వచ్చింది కాదు. మీరు ఇప్పటి నుంచి అసలు సొసైటీ కాంపిటీషన్ ఎట్లుంది, మనం ఎట్లా చదవాలి ఇప్పటి నుంచి, సో అలా మీరు అప్గ్రేడ్ అవ్వాలి. ఇప్పుడు కాలేజ్ ఏదన్నా రాని ఏం కాదు, ఇప్పటి నుంచి మీరు ఎట్లా చదవాలి, కాంపిటీషన్ ఎట్లుంటుంది, మనం గవర్నమెంట్ సైడ్ వెళ్దామా, ప్రైవేట్ సైడ్ వెళ్దామా, ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. సో మెయిన్గా టెలిగ్రామ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకోండి. సో చాలామంది ఫ్రీ ఎడ్యుకేషన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో అందులో మనము జాయిన్ అవ్వచ్చు, మంచి మంచి నాలెడ్జ్ ఉంటాయి, మంచిగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. సో అలా మనము ఈ టెలిగ్రామ్ యాప్, మీకు వాట్సాప్ ఎట్లుంటుందో టెలిగ్రామ్ యాప్ ఉంటుంది. సో కొంతమందికి తెలియదు, అందులో మనకు ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ కానీ, అసలు మనకు ఎలాంటి స్కాలర్షిప్స్ కానీ, నేషనల్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్స్ ఉంటాయి కొన్ని, అవి రాస్తే మనకు స్కాలర్షిప్స్ రావడం కానీ, ఇంటర్ మీద జాబ్స్ ఉంటాయి కొన్ని, మీరు డిగ్రీ చేసేటప్పుడే ఇంటర్ మీద జాబ్ కూడా కొట్టొచ్చు ఈజీగా. సో అలాంటి జాబ్స్ ఉంటాయి. సో అవన్నీ మీకు రావాలంటే మీరు ఇప్పుడు ఉన్న సొసైటీలో ఏమేమి జరుగుతున్నాయి అన్నీ తెలుసుకోవాలంటే
మీరు ఇలాంటి కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి, మంచి మంచి దాంట్లో జాయిన్ అవ్వాలి. ఇలా బెట్టింగ్స్ కానీ అలాంటి ఇప్పుడు చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి. సో వాటిని మీరు అసలు జోలికే పోకండి. సో మెయిన్ ఏదైనా ఎడ్యుకేషన్ ఛానల్స్కి ఫాలో అవ్వండి. సో స్లో అయినా మీ సక్సెస్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా బెట్టింగ్స్ కానీ ఇట్లా ఫ్రాడ్స్, గేమింగ్స్ అలాంటి దాంట్లో మీరు అసలు జోలికి పోకండి. సో మెయిన్గా ఏంటంటే పాజిటివ్గా తీసుకోండి. ఫెయిల్యూర్ అని కాదు, 700 వచ్చినా 900 వచ్చినా 950 వచ్చినా మనకు మార్క్స్. నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి నాలెడ్జ్ని ఎట్లా గెయిన్ చేసుకోవాలి. సో ఇలా మీరు పాజిటివ్గా థింక్ చేయండి. అసలు మీరు ఇట్లా డల్గా అవ్వకండి. ఈ డిగ్రీ కాబట్టి ఏం కాదు. మీరు డిగ్రీ తర్వాత పీజీ, ఉస్మానియా యూనివర్సిటీ, మళ్ళీ కోటి, మళ్ళీ నిజాం కాలేజ్, అప్పుడు మీరు పీజీ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడే ఏమైంది, ఇంకా మస్తుంది లైఫ్. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న పర్లేదు, కానీ టెలిగ్రామ్ ఛానల్ కింద ప్రొవైడ్ చేస్తాను, అందులో జాయిన్ అవ్వండి. ఇప్పుడు మీకు డిగ్రీ కదా, ఏమన్నా ట్యూషన్స్ కానీ, ఏమన్నా 12th కానీ 10th మీద జాబ్స్ అప్డేట్స్ ఎట్లా తెలవాలి. సో యూట్యూబ్లో అన్నీ చేయలేము. సో అదే టెలిగ్రామ్ అనుకోండి, జస్ట్ మెసేజ్ ద్వారా మీకు ఇట్లా అప్డేట్ వచ్చింది, మీరు దీన్ని అప్లై చేసుకోండి. లేదా మీకు డిగ్రీకి సంబంధించిన ఏమైనా జాబ్స్ కానీ, ఇప్పుడు అందరూ హైదరాబాద్లో వస్తారు, ఏమైనా ట్యూషన్ అప్డేట్స్ కానీ, సో ఇలా ట్యూషన్ చెప్తే మీకు మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, మీ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో అలాంటి అప్డేట్స్ మొత్తం నా టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్గా ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. 12th లోపు ఫాస్ట్గా మీకు నచ్చిన కాలేజ్ వస్తే వెళ్ళండి. లేదు నేను ఇంట్రా ఫేజ్, లేదు నేను స్పెషల్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయండి. ఓకే, అవి రెండే ఆప్షన్స్. వెళ్తే సర్టిఫికేట్స్ ఇచ్చేస్తే అదే కాలేజీగా, లేదు నేను స్పెషల్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయాలి. ఎవరైతే కౌన్సిలింగ్కి వెళ్తారో ఇంట్రా ఫేజ్ ద్వారా చేంజ్ అయితే అవుతుంది, మనం 100% చెప్పలేము. సో ఇవి మెయిన్ పాయింట్స్. స్పెషల్ ఫేజ్ అయితే ఆగస్ట్లో వస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న డౌట్ ఉన్నా కింద మెన్షన్ చేయండి. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఏ కాలేజ్ వచ్చినా ఏం కాదండి, హ్యాపీగా చేసుకోండి. డిగ్రీతో పాటు మన గవర్నమెంట్ జాబ్స్కి అలా ప్రిపేర్ అవుతే అప్పుడు మీకు ఏ కాలేజ్ వచ్చినా ఏం కాదు. ఇప్పటి నుంచే ఏదో లైఫ్లో ఏదో పోయినట్టు అలా కాదు, పాజిటివ్గా ఉండండి. సో నెక్స్ట్ మనకు ఈ వెబ్ ఆప్షన్స్ 16th రోజు కాబట్టి అప్పుడు ఒక వీడియో చేస్తాను, లైక్ ఇంటర్ కాలేజ్ వాళ్ళు ఎట్లా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్. సో అప్పుడు నేను వీడియో చేస్తాను. ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.